బ్రేకింగ్లో చూస్తున్నాం. తెలంగాణ కేబినెట్ సమావేశం తేదీ ఖరారైంది. నెల 23న సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో మంత్రిమండలి సమావేశం అవుతుంది. నిజానికి ఈ సమావేశం అంతకంటే ముందే జరగాల్సినప్పటికీ నెల 21న ప్రారంభం కానున్న సరస్వతి అంత్య పుష్కరాల నేపథ్యంలో దీనిని 23కి వాయిదా వేశారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలతో పాటు పలు కీలక సంక్షేమ పథకాలపై ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ముఖ్యంగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా విధానాల ఖరారు, ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత పెంపు, కొత్త ఆసరా పింఛన్ల విడుదలపై సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో చర్చించనున్నారు. వీటితో పాటు పెండింగ్ ప్రాజెక్ట్ అయిన తమ్మిడిహెట్టి, దానికి సంబంధించిన భూసేకరణ అంశాలపై కూడా భేటీలో సుదీర్ఘంగా చర్చించి ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చే అవకాశం కూడా కనబడుతోంది. సో ఈ నెల 21న జరగాల్సిన ఈ కేబినెట్ భేటీ 23కి వాయిదా పడింది. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అందించడానికి మా కరెస్పాండెంట్ సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, కేబినెట్ భేటీ జరగనుంది. కీలకమైన అంశాలు ఏమేంటి, అంటే ఏమేమి విషయాలు చర్చించనున్నారు? ఎస్ రమణ, తెలంగాణ కేబినెట్ సమావేశం ఈ నెల 23 సాయంత్రం 4 గంటలకు సచివాలయం కేంద్రంగా అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షన జరుగున్నారు. అయితే మొదటిసారిగా ఈ నెల 21వ తేదీన కేబినెట్ సమావేశం నిర్వహించాలని భావించినప్పటికీ కూడా ఈ నెల 21వ తేదీన సరస్వతి అంత్య పుష్కరాలు ఉన్న నేపథ్యంలో మంత్రులందరూ కూడా ఆ పుష్కరాలకు వెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి కూడా ముఖ్య అతిథిగా పుష్కరాలకి అటెండ్ అవుతారు. కాబట్టి ఆ రోజు ఉన్నటువంటి కేబినెట్ సమావేశాన్ని ఈ నెల 23కి వాయిదా వేయడం. అయితే 23వ తేదీన యాదగిరి గుట్టలో కేబినెట్ సమావేశం నిర్వహించాలని కూడా మొదట రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఎందుకంటే ఆ రోజు 23వ తేదీన వేద పాఠశాల ప్రారంభోత్సవం కావచ్చు, మరోవైపు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన యాదగిరి గుట్టలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నారు. కాబట్టి అక్కడే కేబినెట్ సమావేశం నిర్వహించాలని భావించారు మొట్టమొదటిసారిగా. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల మళ్ళీ తెలంగాణ సచివాలయం కేంద్రంగా ఈ యొక్క కేబినెట్ సమావేశం సాయంత్రం 4 గంటలకు 23వ తేదీన నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక జీవోను కూడా విడుదల చేసింది. ఎందుకంటే గతంలో మనం చూసాం, మేడారం జాతర సందర్భంగా సమ్మక్క సారల గిరిజన ఆరాధ్య దైవంగా ఉన్నటువంటి సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా మేడారంలో కేబినెట్ సమావేశం నిర్వహించిన తీరు కూడా మనం చూసాం. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు యాదాద్రి దైవ సన్నిధిలో కేబినెట్ సమావేశం నిర్వహించాలని భావించినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి కొన్ని ఫెసిలిటీస్ కారణంగా ఈ యొక్క కేబినెట్ సమావేశాన్ని తిరిగి మళ్ళీ తెలంగాణ సచివాలయంలో ఈ నెల 23వ తేదీన సాయంత్రం 4 గంటలకు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయం కూడా తీసుకుంది. దీంతో పాటు ఈ కేబినెట్ సమావేశంలో అనేక కీలక అంశాలపై కూడా ప్రస్తావించే అవకాశం ఉంది. ప్రధానంగా రాష్ట్రంలో ఎండల తీవ్రతకు సంబంధించిన అంశాలతో పాటు రైతు భరోసా 3వ విడతకు సంబంధించిన నిధులు విడుదలకు సంబంధించిన అంశాలపై కూడా కేబినెట్లో చర్చించి కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. దీంతో పాటు ఉద్యోగ నోటిఫికేషన్పై జూన్ 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఉద్యోగులకు ఒక తీపి కబురు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా భావిస్తుంది. కాబట్టి పెద్ద ఎత్తున ఉద్యోగుల సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. దానికి సంబంధించినటువంటి నిర్ణయం కూడా ఈ కేబినెట్ సమావేశంలో తీసుకునే అవకాశం ఉంది. ఇటీవల కాలంలో రైతు ఇందిరమ్మ భరోసా సంబంధించినటువంటి 5 లక్షల అంటే కుటుంబంలో ఉన్నటువంటి ఒక పెద్దవారికి చనిపోతే వారి కుటుంబానికి 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించుతూ గతంలోనే కేబినెట్ ఆమోదం తెలిపింది. కాబట్టి వాటికి సంబంధించినటువంటి విధి విధానాలపై కూడా ఈరోజు కేబినెట్ అంటే ఈ నెల 23వ తారీఖు జరిగేటువంటి కేబినెట్లో చర్చించి కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. దీంతోపాటు ఇటీవల కాలంలో అకాల వర్షాలకు చాలా పెద్ద ఎత్తున పంటలు నష్టపోయారు. కాబట్టి వాటికి సంబంధించిన అంశాలు, ధాన్యం సేకరణకు సంబంధించిన అంశాలపై కూడా కేబినెట్లో చర్చించి కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. ఇక ఎన్నికల హామీలో ఇచ్చినటువంటి ఆసరా పింఛన్ల పెంపుకు సంబంధించిన అంశాలపై కూడా కేబినెట్లో చర్చించి నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు ఇటీవల కాలంలో పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ కావచ్చు, మరోవైపు తుమ్మిడిహెట్టి లాంటి ప్రాజెక్టులు కావచ్చు, చేవెళ్ళ ఎత్తిపోతలకు సంబంధించిన ప్రాజెక్టులు భూసేకరణ అంశాలపై కూడా ఈ కేబినెట్లో చర్చించి కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. చాలా అంశాలపై కూడా ఈ నెల 23వ తేదీన జరిగేటువంటి కేబినెట్లో అనేక అంశాలపై కూడా చర్చించి కీలక నిర్ణయం కూడా కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. రమణ, థ్యాంక్ యూ సునీల్.